అని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి యావత్తు కూడా చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగా కామార్ధగుణ సంయుక్తం ధర్మార్ధగుణ విస్తరం సముద్ర వివార సాధ్య సర్వశ్రుతి మనోహరం. అలాంటిది రామాయణము లోకాభిరాముడైన రాముని యొక్క చరిత్రము. ఇది సామాన్యమైనది కాదు కదా. అందుట్లో ఈ చరిత్ర ఏదైనా మామూలుగా ఉండేటటువంటి చరిత్ర ఏది, ఈ రాజుల కాలంలో వారిని పొగుడుతూ ఉంటారు. కొంతమంది కవులు అక్కడ చేరి పొగుడుతూ ఉంటారు. కానీ అట్లాంటిది కాదు. ఇది కేవలము ధర్మస్వరూపుడైనటువంటి ఆ రామచంద్ర స్వామి వారి యొక్క విధానాన్ని, ఆ ధర్మ గుణాన్ని, ఆ ధర్మ స్వరూపాన్ని, సత్యగుణాన్ని ఆ యావత్తు కూడా రచన యావత్తు కూడా చేయటానికి పూనుకున్నటువంటి వాల్మీకి మహర్షికి 24,000 శ్లోకములతో ఛందోబద్ధమయ్యి లయములయ్యి చాలా 6 కాండలుగా మహత్తరమైనటువంటి రామాయణాన్ని యావత్తు కూడా మరి ఆ యొక్క బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ యావత్తు కూడా మహత్తరంగా ఈ యావత్తు రచన చేయటానికి పూనుకున్నాడు సుమా. అయితే ఈ రామాయణం రచన చేసేటప్పుడు సీతమ్మ వారు అక్కడే ఉన్నారు. వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలోనే ఉన్నారు. ఈ వేదాంగముల యావత్తు కూడా లవుడు కుశుడు ఇద్దరికీ కూడా నేర్పాడు. సీతమ్మ వారి యొక్క రామచంద్ర స్వామి వారి కుమారులు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. వారిద్దరికీ కూడా ఆ వేదాలలో ఉన్నటువంటి రహస్యముల యావత్తు కూడా నేర్పాడు. అనేకమైనటువంటి విద్యల యావత్తు కూడా నేర్పాడు. ఆ ఇద్దరికీ కూడా నేర్పడమే కాకుండా వీరికి సంగీతం యావత్తు కూడా ఏది వేదము, సంగీతము మహత్తరంగా యావత్తు కూడా నేర్పి ఈయన రామాయణం యావత్తు కూడా రచన చేసి దీన్ని లోకానికి యావత్తు కూడా వెల్లడి చేయండి అని వీళ్ళిద్దరికీ ఉపదేశం చేశాడు, లవుడికి కుశుడికి. కావ్యం రామాయణ సీతాయ చరితం మహత్తు పౌరసశ్చ వరం మిచ్చే చకార చరితవ్రత. ఈ రామాయణానికి రామాయణం అని ఒక పేరు, రామాయణం అని ఒక పేరు, సీతాయ చరితం అని ఇంకొక పేరు, ఇంకొక పేరు పౌరుషశ్చ వదం. 3 పేర్లతో ఈ రామాయణ యావత్తు కూడా రచన చాలా విశేషంగా చేశాడు ఈయన. ఈ కుశలవులు వీరు ఈ రామాయణ యావత్తు కూడా వారి దగ్గర నేర్చుకుని మొదలువేశారు. ఎక్కడెక్కడ మొదలువేశారు వీరు అంటే ఋషాశ్రమములు. ఆ ఋషులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళను ఆ రామాయణ యావత్తు కూడా దానం చేయటం. ఒరే నాయన ఎంత మనోహరంగా ఉన్నది, ఎంత బాగున్నది, చాలా విశేషంగా ఉన్నది ఈ రామాయణం యావత్తు కూడా, చాలా బ్రహ్మాండంగా ఉన్నది రామాయణము అని వారు అందరూ కూడా వారికి తోచినటువంటి బహుమతులు యావత్తు కూడా ఇస్తూ ఉన్నారు. కొంతమంది మహర్షులు కమండలములు ఇస్తూ ఉన్నారు. కొంతమంది మహర్షులు వారు జింక శర్మాలను ఇస్తూ ఉన్నారు. కొంతమంది వారికి కావలసినటువంటి చిత్రాస్త్రములు యావత్తు కూడా ఇస్తూ ఉన్నారు. ఏమిటి ఈ ఇవ్వటము అంటే ఇని ఆనందపడి వీరికి కృతజ్ఞతగా వారు మహర్షులందరూ కూడా ఈ పిల్లలిద్దరికీ ఇస్తూ ఉన్నారు. మహత్తరంగా ఇస్తూ ఉంటే ఈ ఋషులున్న చోట చెప్పిన తర్వాత ఇక మెల్లగా